నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారండి? చాలా రోజుల తర్వాత మీరు రావటం జరిగింది. వాస్తు నిపుణులు కూడా మీరు వాస్తు కోసం కూడా డెఫినెట్ గా దశ బాగుండాలి, దిశ బాగుండాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అయితే ఉన్నవి 4 దిక్కులు అయినప్పటికీ 8 దిక్కులుగా కూడా ఖచ్చితంగా వాస్తు కన్సిడర్ చేస్తుంది. ఈ 8 దిక్కుల్ని కూడా ఇంట్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏ దిక్కుకు ఆ దిక్కుకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండకూడని వస్తువులు పెట్టేసామనుకుంటే గనక ఈశాన్యంలో బరువు పెట్టేసాం, డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఈ 8 దిక్కులు ఒక్కసారి ఎట్లా తీసుకోవాలి జాగ్రత్తలు అనేది, అంటే ఎవరికి వారు చేసుకునే విధంగా ఒకసారి చెప్పండి రాజవర్ధన్ గారు. ఇప్పుడు వాష్రూమ్ అన్నమ్మ, వాష్రూమ్ అంటే ఈశాన్యం ఉండొద్దు, ఈశాన్యంలో అస్సలు ఉండొద్దు. ఈశాన్యం తర్వాత మనకు వచ్చేది నార్త్, ఈస్ట్ అక్కడ ఉండొద్దు. అక్కడ ఫన్ ఐటమ్, అక్కడ ఫన్ రిలేటెడ్ అక్కడ ఉండకూడదు. అంటే ఈస్ట్కు నార్త్ ఈస్ట్ కు మధ్యలో ఫన్ అంటే టీవీ ఉండడం ఉండొచ్చు. టీవీ ఉండొచ్చు. అయితే ఈస్ట్కు ఉండొద్దు. ఈస్ట్కు అనేది మనకు కీర్తి ప్రతిష్టల స్థానం. ఈస్ట్కు అస్సలు వాష్రూమ్ ఉండొద్దు. ఈస్ట్కు తర్వాత సౌత్ ఈస్ట్ మధ్యలో ఉండొచ్చు. సౌత్ ఈస్ట్కు మధ్యలో వాష్రూమ్ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. అయితే ఆ తర్వాత ఈ సౌత్ ఈస్ట్లో శుక్రుని స్థానంలో ఉండకూడదు. ఆ తర్వాత శుక్రుని స్థానం తర్వాత మళ్ళీ వచ్చేది సౌత్ ఈస్ట్ మధ్యలో కూడా ఉండవద్దు. మధ్యలో కూడా వేస్ట్, అక్కడ పనికిరాదు. మళ్ళా సౌత్లో ఉండొద్దు. సౌత్లో ఉండదు అంటే సౌత్లో కీర్తి ప్రతిష్టలు, రావాల్సినది డబ్బు రావడము, ఆగిపోవడం అనేవి ఉంటాయి సౌత్లో. ఈ సౌత్ తర్వాత మళ్ళా సౌత్ నుంచి ఆగ్నేయం మధ్యలో ఉండొచ్చు. అక్కడ వాష్రూమ్ ఉండొచ్చు. మళ్ళీ ఒకటి ఆగ్నేయంలో ఉండొద్దు. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. ఈశాన్యం ఎలా అయితే ఉండకూడదు, ఆగ్నేయంలో కూడా ఖచ్చితంగా ఉండకూడదు. ఈ తర్వాత ఈ సౌత్ ఈస్ట్ తర్వాత వెస్ట్ కు మధ్యలో ఫ్యామిలీది స్థానం అది. అక్కడ కూడా వాష్రూమ్ పనికిరాదు. తర్వాత వెస్ట్కు నార్త్ వెస్ట్ మధ్యలో ఉండొచ్చు. 3 జాలాలు ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. వెస్ట్కు పనికిరాదు. వెస్ట్కు ఉంటే కనుక మనకు కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. నార్త్లో వెస్ట్లో పనికిరాదమ్మా. వెస్ట్లో పనికిరాదు. వెస్ట్కు నార్త్ వెస్ట్కు మధ్యలో ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ పనికి వస్తుంది. మళ్ళా నార్త్ వెస్ట్లో పనికిరాదు. నార్త్ వెస్ట్లో ఉండవద్దు. మళ్ళా నార్త్ ఈస్ట్లో ఉండకూడదు. మళ్ళీ నార్త్లో ఉండొద్దు. 3 జాలాలు ఉండొచ్చు. నార్త్లో ఉంటే ఈ కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి. ఇంకోటి డబ్బు రాదు, అంతే, కుబేర స్థలం కదా, డబ్బు రాదు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని చాలా దారుణంగా ఉంటాయి ఈ అద్దెళ్ళు. అసలు మన గ్రహస్థితి కూడా అలాగే మనల్ని డ్రైవ్ చేస్తుంది. అట్లాంటి ఇంట్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. ఇంకా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు బయటకు కూడా రాలేకపోతారు చాలా మంది. ఖాళీ చేయలేరు, అక్కడ ఉండలేరు. ఆ పరిస్థితులు ఘోరం. ఎట్లా అండి మరి బయటికి రావాలంటే ఏం చేయాల్సి? బయటికి రావాలంటే కొన్ని రాడ్లు పెట్టాలమ్మా. ఈ ఉండగలిసిన స్థలంలో 3
మిగతాయన్నీ పనికిరావు. ఉమ్, వేరే దగ్గర వాష్రూమ్ ఉన్నదంటే దాంట్లో మనము ఉమ్, రాడ్లు పెట్టాలి. ఉమ్, రాళ్ళు పెట్టి దానికి మేనేజ్ చేసి ఉమ్, బ్యాలెన్స్ చేసి కొద్దిగా ఈశాన్యము నైరుతి ఉమ్. అస్సలు పనికిరాదు. అసలు పనికిరాదు. అస్సలు పనికిరాదు. అసలు మనం ఒకవేళ ఏదైనా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం, అద్దె ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం అంటే బేసిక్ పాయింట్స్ ఇవైనా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అరే ఈశాన్యంలో ఏముంది, అవును. నైరుతిలో ఏముంది, అవును. మాకు తెలియదండి అంటే కాదు, కంపస్ ఉంది, చక్కగా చూసుకుని చూసుకొని ఇప్పుడు అందరినీ ఇప్పుడు అద్దెంటికి కూడా జ్యోతిష పండితులు లేకపోతే ఇట్లా వాస్తు పండితులు తీసుకెళ్ళలేం కదా. సో అప్పుడు చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకోవాలన్న తెలుసుకోవాలి. ఉద్దేశంతోనే అడుగుతున్నాను. ముగ్గురు ఉమ్, 3 స్థానంలో ఉండొచ్చు. ఉమ్, మూడు ఉమ్. స్థలంలో. ఉమ్. సో ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సో రాడ్స్ అవి ఒకవేళ పెట్టి ఒకవేళ దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఎంత ఎంత పర్సెంటేజ్ పనికి వస్తుంది? అది 100% పనిచేస్తుంది. పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఉమ్. కానీ దాంట్లో ఏదైతే ఒరిజినల్గా ప్లే అవుతుందో అది కాదు. ఉమ్. ఏదైతే ఒరిజినల్ ఉంటుందో అది కాదు. ఒరిజినల్ అంటే నార్త్కు ఉమ్. ఏదైతే ఉమ్. కుబేర స్థలం అక్కడ ఉందంటే మనకు పనికిరాదు. పనికిరా తీసేయడమే ఇంకా. తీసేయడమే. ఉమ్. అది వేస్ట్. అది ఒకవేళ ఆల్రెడీ అద్దెలు వాళ్ళు అయితే ఇట్లా రాడ్స్ పెట్టడానికి ఒకవేళ ఓనర్స్ ఒప్పుకుంటారు, ఒప్పుకోరు, అప్పుడు ఎట్లా చేయాలి? ఒప్పుకునేది ఏం లేదమ్మా. అది ఓనర్లకు చెప్పేది ఏం లేదు. చెప్పకుండానే చేసేయమంటారా? రైట్. అంతే కదా, మన ప్రాణాలు మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఉంటే ఇప్పుడు నార్త్ లో ఉంటే డబ్బు రాదు అని చెప్తున్నారు. రైట్. సో ఆబ్వియస్ గా చాలా ఇబ్బంది పడతారు. ఇల్లేమో ఖాళీ చేయలేరు. చాలా టిపికల్ గా ఉంటుందండి, వాస్తుతో చాలా టిపికల్ గా ఉంటుంది కదా. ఇట్లాంటి ఇల్లు చూసారా మీరు? చూశాను. నార్త్ లో పెట్టుకున్నది. కొన్ని రెమెడీ చేశాము, కొన్ని చూసాము, కొన్ని రాడ్స్ పెట్టాము. దాంట్లో మార్పు ఉంటుంది. ఉండకూడదు. మళ్ళీ నార్త్లో ఉండొద్దు. 3 జాలాలు ఉండొచ్చు. 3 నార్త్లో ఉంటే ఈ కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి. ఇంకోటి డబ్బు రాదు. అంతే, కుబేర స్థలం కదా. డబ్బు రాదు. రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని చాలా దారుణంగా ఉంటాయి ఈ అద్దెళ్ళు. అసలు మన గ్రహస్థితి కూడా అలాగే మనల్ని డ్రైవ్ చేస్తుంది. అట్లాంటి ఇంట్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. ఇంకా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు బయటకు కూడా రాలేకపోతారు చాలా మంది. ఖాళీ చేయలేరు, అక్కడ ఉండలేరు, ఆ పరిస్థితులు ఘోరం. ఎట్లా అండి మరి బయటికి రావాలంటే ఏం చేయాల్సి? బయటికి రావాలంటే కొన్ని రాడ్లు పెట్టాలమ్మా. ఈ ఉండగలిసిన స్థలంలో 3 మిగతాయన్నీ పనికిరావు. వేరే దగ్గర బాధపడుతుంటారు. అది వాస్తు అవ్వచ్చు, దశ అవ్వచ్చు, దిశ అవ్వచ్చు. దిశ అయితే ఇంకా ఇంకా ఇంపాక్ట్ చాలా ఫాస్ట్ గా కూడా చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త అనివార్యంగా తీసుకోవాలి. రైట్ అండి, చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే.